హాయ్ అండి. వెల్కమ్ టు ఏహీ క్లాసెస్. ఈరోజు ప్రేరణ గురించి తెలుసుకుందాం. ప్రేరణ రకాలు ఉన్నాయి కదా, అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ, వాటి గురించి తెలుసుకుందాం. అలాగే సాధన ప్రేరణ కూడా ఉంది. దాని గురించి దాంట్లో డెఫినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎనీ టైం వస్తూనే ఉంది. దాని గురించి డిస్కషన్ చేద్దాము. ఇప్పుడు ప్రేరణ గురించి తెలుసుకుందాం. ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పదం నుంచి వచ్చింది అనే విషయం తెలుసుకుందాము. దీంట్లో అన్ని ఇంపార్టెంట్ టాపిక్సే చెప్తున్నాను. మీకు యూజ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. ప్రేరణ ప్రేరణ అనేది మోటివేషన్ అనే ఆంగ్ల పదం మోవేర్, ఇది చాలా ఇంపార్టెంట్. మోవేర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఏ పదం నుంచి వచ్చిందంటే లాటిన్ పదం నుంచి మోవేర్ అనేది వచ్చింది. మోటివేషన్ ఆంగ్ల పదం ఫ్రేమ్ చేశారు. మోవేర్ అనగా కదలిక లేక చలనం. మోవేర్ అనగా కదలిక లేక చలనం. ప్రేరణ అనేది అవసరాలతో ముడిపడి ఉంటుంది. ప్రేరణ అనేది ఏమిటో అంటే మన అవసరాలతో ముడిపడి ఉంటుంది. డెస్కో ప్రకారం అభ్యసనానికి ప్రేరణ అనేది రాజబాట అని డెఫినేషన్ ఇచ్చాడు. ఎవరంటే డెస్కో. ప్రేరణ రకాలు: సహజ ప్రేరణ లేదా అంతర్గత ప్రేరణ. రెండోది కృత్రిమ ప్రేరణ లేదా బహిర్గత ప్రేరణ. అంతర్గత ప్రేరణ అంటే వ్యక్తి ఎటువంటి బాహ్య ప్రభావం అంటే బహుమతులు కానీ, ఏంటివన్నా పొగడ్తలు, నిందలు కానీ అలాంటివి ఏంటివి లేకుండా తనంతటా తాను స్వాభావికంగా ఏర్పడే ప్రేరణని అంతర్గత ప్రేరణ అంటారు. సింపుల్గా చెప్పాలంటే వ్యక్తికి స్వయంగా తృప్తి కలిగినప్పుడు అది అంతర్గత ప్రేరణ అవుతుంది. ఉదాహరణ: పద్యం చదవడంలో ఆనందం పొందడం. పద్యం చదవడం వల్ల వేరే వాళ్ళు బహుమతి ఇస్తామని ఏం లేదు, వేరే వాళ్ళు తిడతాము కొడతామని ఏమీ చెప్పలేదు పిల్లవాడికి. కానీ అది చదవడంలో ఏం పొందాడు? ఆనందాన్ని పొందాడు. కాబట్టి తన సంతోషం కోసం, తన ఆనందం కోసం మాత్రమే చేశాడు. కాబట్టి ఇది అంతర్గత ప్రేరణ అవుతుంది. ఇది టెట్లో వచ్చిన ఒక ఎగ్జాంపుల్ రాశాను చూడండి ఇక్కడ. ఇది చూడండి, ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి కానీ, శిక్షణ తప్పించుకోవడానికి కానీ కాకుండా, ఏమంటే ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షణ తప్పించుకోవడానికి కానీ కాకుండా కేవలం తన ఆనందం కోసం మాత్రమే చదివాడు. ఇందులో ప్రేరణ రకం అని ఇచ్చారు టెట్లో. ఇది అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ బాహ్య ప్రేరణ. బాహ్య ప్రేరణ అనేది వ్యక్తి స్వతహాగా నేర్చుకోవాలని లేకపోయినప్పటికీ బహుమానం కోసము లేదా దండన కోసము, బహుమానం లేదా దండన కోసము, దండన తప్పించుకునేందుకు నేర్చుకుంటే ఆ వ్యక్తి బహిర్గత ప్రేరణతో నేర్చుకున్నాడని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక వ్యక్తి స్వతహాగా నేర్చుకోవాలని లేకపోయినప్పటికీ బహుమానం కోసం కానీ దండన కోసము దండన తప్పించుకునేందుకు నేర్చుకుంటే ఆ వ్యక్తి బహిర్గత ప్రేరణతో నేర్చుకున్నాడని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్: పొగడ్త బహుమతి ఎక్కువ మార్కులు ఆశించి విద్యార్థి అభ్యసనం చేయడం. ఎక్కువ మార్కులు వస్తే ఎవరన్నా బహుమతి ఇస్తానడం, లేకుంటే ఎక్కువ మార్కులు రావడం వల్ల ఎవరన్నా కొంతమంది నన్ను పొగుడతారనే ఉద్దేశంతో తెచ్చుకోవడం, ఇలా చేయడాన్ని బాహ్య ప్రేరణ అంటారు. సింపుల్గా చెప్పాలంటే బాహ్య ప్రేరణ ప్రతిఫలాన్ని ఆశించి ఒక పనిని నిర్వహించడం. నెక్స్ట్ ఇది సాధన ప్రేరణ అండి. నెక్స్ట్ ఇది ప్రేరణ రకాలంటే అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ అని వస్తాయి. సాధన ప్రేరణ మనకి బుక్లో ఉంది. ఇది కానీ ఇంపార్టెంట్. ఇందులో వచ్చే డెఫినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మైక్రోవేవ్ చెప్పినది చాలా ఇంపార్టెంట్. దాని గురించి మనం చూద్దాము. సాధన ప్రేరణ అంటే సాధన ప్రేరణకు ఆధారం సాధించాలి అనే భావన ఉండడము. వ్యక్తి ఏదైనా సాధించాలి అనే కోరిక లేదా చేసే సాధనని, మళ్ళీ చెప్తాను చూడండి. వ్యక్తి ఏదైనా సాధించాలని కోరిక లేదా చేసే సాధనని సాధన ప్రేరణ అంటారు. ఈ సాధన ప్రేరణని మెక్లిలాండ్ అట్కిన్సన్ ఈ భావనను ప్రవేశపెట్టారు. సాధన ప్రేరణ అనే భావనని ఎవరు ప్రవేశపెట్టారంటే మెక్లిలాండ్ అట్కిన్సన్. నెక్స్ట్ మైకెవర్. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎట్లా నేర్చుకుంటారో, ఎట్లా గుర్తుపెట్టుకుంటారో కానీ ఇది మాత్రం ప్రతి దాంట్లో వస్తూనే ఉంది.
ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్‌గానే ఉంది. గుర్తుపెట్టుకునేకి ఈజీగానే ఉంది. చూడండి ఒకసారి. మైకవార్ చెప్పిన డెఫినేషను. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే నేను ఆలోచించుకొని ఉండడమే సాధనా ప్రేరణ. వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను చూడండి. మైకవార్ చెప్పిన డెఫినేషను. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే నేను ఆలోచించుకొని ఉండడమే సాధనా ప్రేరణ అని చెప్పినది మైకేవర్. ఈ ప్రేరణ రకాలు సాధన ప్రేరణ చాలా ఇంపార్టెంట్. ఈ డెఫినేషన్ అయితే సాధన ప్రేరణ గురించి చాలా సార్లు వచ్చింది. ఇది కానీ చూసుకోండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.